ఎన్హెచ్ఆర్సి నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సూర్యాపేట జిల్లా శాఖని బాగా ప్రారంభోత్సవం చేస్తున్నాము. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అక్కడ ఎన్హెచ్ఆర్సి ఉంటుంది. ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ బి సంపత్ కుమార్, అట్లాగే స్టేట్ చైర్మన్ బి రమేష్ కుమార్ గారు సూచనల మేరకు సలహాల మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లాలో ఆఫీసును ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఎన్హెచ్ఆర్సి అనేది బాధితుల తరఫున పీడితుల తరఫున పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడైతే రాజ్యాంగం కల్పించిన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ హక్కులు కల్పించారు, ఎక్కడైతే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కానీ మానవ హక్కుల ఉల్లంఘన కానీ చట్టాలను ఎక్కడైనా ఉల్లంఘించినప్పుడు అక్కడ ఎన్హెచ్ఆర్సి వాళ్ళ తరఫున ఉండి ఆ బాధితుల తరఫున ఆ పీడితుల తరఫున పోరాడి ఆ హక్కులు సాధించేటట్టు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు అవసరమైతే లీగల్ అడ్వైజర్ సలహాలు తీసుకొని కూడా లీగల్గా పోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ ఎన్హెచ్ఆర్సి అనేది ఎక్కడ మనకు హక్కుల ఉల్లంఘన జరిగితే అక్కడ ఉంటుంది. అట్లాగే మహిళల సమస్యలపైన, భార్యాభర్తల కౌన్సిలింగ్లపైన, అట్లాగే మరి విద్యా విధానం పైన అనేక రంగాల్లో ఈ ఎన్హెచ్ఆర్సి ఎక్కడైతే హక్కుల ఉల్లంఘన జరుగుతుందో అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ప్రజలకు వారధిగా పనిచేస్తుంటుంది ఎన్హెచ్ఆర్సి. ప్రభుత్వ చట్టాలను ప్రజలకు అందించేటట్టు వారధిగా పనిచేస్తూ ఇది ప్రజలకు అండగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తుంది. నా పేరు శ్రీ వెంకటేశ్వరుడు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ స్టేట్ జాయింట్ సెక్రటరీని. ఈయన బండ్ల రమేష్, సూర్యాపేట జిల్లా చైర్మన్. నవలి నాగయ్య గారు సూర్యాపేట జిల్లా వైస్ చైర్మన్. సారగండ్ల సైదుల్ గారు సూర్యాపేట జిల్లా కన్వీనర్. ఉమెన్ వింగ్ ఉమ్మడి నల్లగొండ డివిజన్ చైర్మన్ మాదాను స్వప్న గారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉమెన్ వింగ్ జనరల్ సెక్రటరీ కర్పటి సునీత గారు. ఇది మా లోగో ఇది మాకు ఎల్సిటీ నుంచి రికగ్నైజర్ ఇచ్చింది. అందుకని మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజముద్రను కూడా బ్యానర్ మీద చేసుకుంటున్నాం. ఇది ఐక్యరాజ్య సమితి సింబల్ ఇది. అట్లాగే అయ్యే గుర్తుంటుంది. మాకు ట్రేడ్ మార్క్, రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్, మాకు ఐఎస్ఐ సర్టిఫైడ్ ఇచ్చింది. రిజిస్టర్డ్ అని రికగ్నైజ్ సంఘానికి మాలో